హలో స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, సో లాస్ట్ మినిట్ టిప్స్ ఏంటి అని. సో మనం ఈ వీడియోలో అసలు ఇంపార్టెంట్ టాపిక్స్ అసలు మనం దేని మీద ఫోకస్ చేయాలి. సో మనందరికీ తెలుసు మనకి ప్రిలిమ్స్లో ఓన్లీ 6 సబ్జెక్ట్సే ఉంటాయి, దాంతోపాటు మన కరెంట్ అఫైర్స్ ఉంటాయని చెప్పాను. సో మనకు ఆల్రెడీ సిలబస్ చాలా లెందీగా ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు కూర్చొని ప్రిపేర్ అయితే ఓకే, బట్ ప్రిపేర్ అవ్వలేదు, కంప్లీషన్ అవ్వలేదు అనుకున్నప్పుడు అట్లీస్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తే యూపీఎస్సీ ఎగ్జామినేషన్ క్లియర్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఆ టాపిక్స్ ఏంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో మనందరికీ తెలుసు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి: పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, దాంతోపాటు ఓవరాల్గా కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలి? అట్లీస్ట్ 1 year అంటారు కదా. సో 1 year కాకుండా మీరు జనవరి నుంచి చూసుకున్నట్లయితే 1.5 year కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో ఈ 1.5 year కరెంట్ అఫైర్స్లో కంటెంపరీ ఇష్యూస్ అని ఉంటాయి, ఎక్కువ ఊరికే రిపీట్ అవుతున్న టాపిక్స్. ఆ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి అట్లీస్ట్ 1.5 year కరెంట్ అఫైర్స్ మీరు చూసుకున్నట్లయితే అట్లీస్ట్ ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ ఏంటో, ఆ టాపిక్ ఏంటో మీకు తెలిసి ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఈ వీడియోలో ఏం చేద్దాము అంటే, మనకి స్టాటిక్ తరపున కొన్ని రిపీటెడ్ థీమ్స్ ఉంటూ ఉంటాయి. సో మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అట్లీస్ట్ 10 years, 15 years, 20 years అలా మీరు ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు కొన్ని టాపిక్స్ మీద క్వశ్చన్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21 మీద లాస్ట్ 3 years మీద క్వశ్చన్ వచ్చేసింది. అదే కాకుండా ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటుంది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనే టాపిక్ మీద ఎప్పుడు ప్రతి ఇయర్ ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. సో అలా ఏ టాపిక్స్ మనం చదవడం వల్ల క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందో ఆ టాపిక్స్ మీద ఇప్పుడు మనం సెకండ్ టైం రివిజన్ కానీ థర్డ్ టైం రివిజన్ మీద కూర్చున్నట్లయితే మనకి క్లియర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ టాపిక్స్ ఏంటో ఈ సిరీస్లో చూద్దాం. ఈ సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే మన ఇండియన్ పాలిటీ నుంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఏంటి అసలు అని తెలుసుకుందాం. సో మనకి ఇండియన్ పాలిటీ ఎందుకు నేను ఫస్ట్ చూస్ చేసుకున్నాను అంటే, నార్మల్గా ఇక్కడ మీకు 15 నుంచి 22 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 15 నుంచి 22 క్వశ్చన్స్. అండ్ ఈ క్వశ్చన్స్ అనేవి పాలిటీ అందరికీ ఫేవరెట్ సబ్జెక్ట్ అయి ఉంటుంది, చాలా మందికి చాలా ఈజీ అనిపిస్తుంది. కాబట్టి చాలా వరకు మ్యాక్సిమం కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ ఉంటాయి. సో ఇలా కరెక్ట్ అయ్యే సబ్జెక్ట్లో ఈజీగా ఉన్న క్వశ్చన్స్ అది మనం పోగొట్టుకుంటే మనం మిస్టేక్ కదా. సో అలా చేయకుండా ఉండడానికి ఏంటంటే మనం రిపీటెడ్ థీమ్స్, ఇంపార్టెంట్ ఏరియాస్ మీద ఇప్పుడు టైంలో ఫోకస్ చేసినట్లయితే కరెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్టాటిక్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా వస్తాయి. ఆ స్టాటిక్ బేస్డ్ క్వశ్చన్స్ అసలు మనం తప్పు చేయొద్దు, అసలు తప్పు చేస్తే విల్ బి అవుట్ ఆఫ్ ద రేస్. అందుకని మనం ఈ టాపిక్ని సెలెక్ట్ చేసుకొని అసలు మన స్టాటిక్ నుంచి ఏ టాపిక్స్ మీద రిపీట్ అయ్యాయి, అండ్ అలాగే మనకి లాస్ట్ జనవరి నుంచి 1.5 yearగా ఇంపార్టెంట్ టాపిక్స్ అసలు కరెంట్ అఫైర్స్లో పాలిటీ నుంచి ఏ ఉన్నాయో అవి చూద్దాం. సో 1 రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఏంటి అంటే, అసలు ఈ టాపిక్స్ అన్ని రివిజన్ చేయకుండా పర్ఫెక్ట్ అవ్వకుండా మాత్రం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళకండి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇక్కడ వస్తూ ఉంటాయి. ఓకే, సో మీరు ఇక్కడ స్టాటిక్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఏదైనా ఉందా అంటే అది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో మన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉంటుంది అంటే, మీకు పాలిటీ ఎం లక్ష్మీకాంత్ బుక్ చదువుతుంటారు కదా, అందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మనకి రెగ్యులేటింగ్ యాక్ట్స్ ఉంటాయి, కౌన్సిల్ యాక్ట్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ ఉంటాయి. సో ఏ యాక్ట్ నుంచి అయినా మీకు కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి. ఇది కంప్లీట్ చేసిన తర్వాత మనకి మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అలాగే పార్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, స్కెడ్యూల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంటాయి కదా. సో జస్ట్ ఆ పార్ట్స్ ఏంటి, స్కెడ్యూల్స్ ఏంటి ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్లో మీరు క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే వాటి మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియాంబుల్. ఈసారి ప్రియాంబుల్కి స్టార్ మార్క్ పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ప్రియాంబుల్ మీద ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రియాంబుల్ మీద 100% షూర్ క్వశ్చన్ అయితే ఉంటుంది. అందులో ఎస్పెషల్లీ అమెండ్మెంట్స్ చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ టర్మినాలజీ, మనకి రిపబ్లిక్, సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ అవన్నీ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ ఏంటో క్లియర్ కట్గా మీరు ప్రతి ఒక్క పాయింట్ని చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, నెక్స్ట్ డిపిఎస్పి, అండ్ నెక్స్ట్ ఎఫ్డి. ఈ మూడిటి మీద పక్కా క్వశ్చన్ లేకుండా అయితే మీ పేపర్ అయితే ఉండదు. ఓకే, సో ఈ టాపిక్స్ని కూడా క్లియర్ కట్గా చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎస్పెషల్లీ మీరు ఫండమెంటల్ రైట్స్ చూసుకున్నట్లయితే యూపీఎస్సీలో ఆర్టికల్ 21 మీద చాలాసార్లు క్వశ్చన్ అడిగారు.
అండ్ మీరు లాస్ట్ ఇయర్లో 2024లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసుకున్నట్లయితే అరౌండ్ 4 to 5 జడ్జిమెంట్స్ ఆర్టికల్ 21 మీదే ఉన్నాయి. రైట్ టు స్లీప్ అని, రైట్ టు గెట్ ఫర్గట్ అని, రైట్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజెస్ ఫండమెంటల్ రైట్ అని. సో అందుకని ఫండమెంటల్ రైట్ చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా వచ్చిన జడ్జిమెంట్స్ అన్ని ఆర్టికల్ 21 ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డిపిఎస్పీ మీద కూడా చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ అలాంగ్ ఫండమెంటల్ రైట్స్, ఈ మూడు క్లియర్ కట్గా అసలు ఏ ప్రొవిజన్స్ ఫండమెంటల్ రైట్స్లో ఉన్నాయి, అసలు ఏవేవి ఉన్నాయి డిపిఎస్పీలో, అసలు ఫండమెంటల్ రైట్స్ డ్యూటీస్లో ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి, సో ఏదైనా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అయ్యిందా, యాడ్ అయితే అదేంటి, అది ఏ యాక్ట్ ద్వారా యాడ్ అయింది, క్లియర్ కట్గా చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయింది, ఏంటంటే ఏ కంట్రీ నుంచి మనం ఏ ఫీచర్ని బారో చేసాము అని. సో ఆ వాటి మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది, అది కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కాన్స్టిట్యూషన్లో ఏమైనా మేజర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఉన్నట్లయితే ఒకసారి ఆ మేజర్గా ఉన్న కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చూడండి. ప్రతి ఒక్కటి చూడాలంటే ఇప్పుడు టైం లేదు, కానీ బట్ ఏవైనా సరే మేజర్గా ఉన్నట్లయితే ఆ మేజర్వి చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్. ఓకే, యూనియన్ లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేచర్ని కంపేర్ చేసి చూసుకోండి. ఎందుకంటే ఈసారి మనకి ఎలక్షన్స్ అయ్యాయి కదా, సో అందుకని అది కంపల్సరీ చూసుకోవాలి. అదే కాకుండా మనకి బిల్ ఎలా పాస్ అవుతుంది, దాని యొక్క ప్రొసీజర్, అలాగే టైప్స్ ఆఫ్ బిల్స్, అలాగే బిల్స్ పాస్ చేసేటప్పుడు మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఉన్నాయి, అసలు ఏ బిల్కి ఏ మెజారిటీ కావాలి, క్లియర్ కట్గా మీరు డిఫరెన్స్ చూసుకోండి. అండ్ ఈసారి బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈసారి మనకి 2 types ఆఫ్ బడ్జెట్స్ ఉన్నాయి. ఏంటి, ఫస్ట్ ఇంటరిమ్ బడ్జెట్, సెకండ్ వచ్చేసి ఫుల్ బడ్జెట్. సో ఇంటరిమ్ బడ్జెట్ ఎప్పుడు ఉంటుంది, మనకి ఎలక్షన్ జరిగే ఇయర్లో మనకి ఏంటి, షార్ట్ టర్మ్ బడ్జెట్ ఇంటరిమ్ బడ్జెట్ అంటాం కదా. సో ఇయర్ ఎలక్షన్స్ అయ్యాయి కదా, సో అది ఉంది కాబట్టి మీకు కంపారిటివ్గా ఫుల్ బడ్జెట్కి ఇంటరిమ్ బడ్జెట్కి డిఫరెన్సెస్ అయినా అడగడానికి ఛాన్స్ ఉంది. అదే కాకుండా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇంటరిమ్ బడ్జెట్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది, కాబట్టి ఒకసారి దాన్ని క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ గవర్నర్ డిఫరెన్సెస్. సో ఆల్వేస్ గవర్నర్ పవర్స్ అనేవి న్యూస్లో ఉంటూనే ఉంటాయి, ఎస్పెషలీ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ గవర్నర్ చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే కంపారిటివ్గా ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్, గవర్నర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఆర్టికల్స్, వాటి యొక్క పవర్స్ అవన్నీ చూసుకోండి. అండ్ ఈవెన్ పార్డనింగ్ పవర్ కూడా న్యూస్లో ఉంది, కాబట్టి పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఎలాంటి డిఫరెన్స్ ఉన్నాయో చూసుకోండి. అండ్ ఈవెన్ ఆర్డినెన్స్ కూడా ఉంది. సో అవన్నీ ఒకసారి క్లియర్ కట్గా చూసుకొని వదిలేసేది. అండ్ నెక్స్ట్ జ్యుడిషియరీ. ఈసారి మాత్రం జ్యుడిషియరీ మీద చాలా క్వశ్చన్స్ మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్, అలాగే అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, కొలిజన్ సిస్టమ్, మళ్ళీ ఎంజాయ్ చేసే యాక్ట్కి బ్యాక్కి రావాలని చెప్పి ఆర్టికల్స్ చాలా వస్తున్నాయి, కాబట్టి there is a very high chance of getting questions regarding Supreme Court, High Court and subordinate courts. So అది కూడా క్లియర్ కట్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. సో మనకి ఎమర్జెన్సీలో 3 types ఆఫ్ ఎమర్జెన్సీ ఉంటుంది కదా, నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్స్ రూల్, అండ్ ఆల్సో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో నార్మల్లీ ఈ ఇయర్ ఎస్పెషల్లీ ప్రెసిడెంట్స్ రూల్ అనేది చాలా న్యూస్లో ఉంది, కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ హియర్. సో దాన్ని కూడా క్లియర్ కట్గా చూసుకోండి, ఎస్పెషల్లీ టైం పీరియడ్ ఏంటి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేవరెట్ ఏరియా ఆఫ్ యూపీఎస్సీ వచ్చేసి పంచాయత్ రాజ్ అండ్ మున్సిపాలిటీస్. దే కమ్స్ అండర్ 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఎస్పెషల్లీ మీరు పంచాయత్ రాజ్ చదువుతున్నప్పుడు ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కమిటీస్. ఆ కమిటీస్లో కూడా వాళ్ళు క్రోనాలజికల్ ఆర్డర్, ద ఫస్ట్ వచ్చిన కమిటీ ఏంటి, దాని తర్వాత వచ్చిన కమిటీ ఏంటి, అలా అడుగుతూ ఉంటారు. అండ్ అదే కాకుండా ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్, ఏ కమిటీ 3 tier స్ట్రక్చర్ చెప్పింది, 2 tier స్ట్రక్చర్ చెప్పింది, అండ్ ఫస్ట్ ఫామ్ అయిన కమిటీ. సో ఇలా కూడా మీకు బేసిక్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, సో దాన్ని కూడా క్లియర్ కట్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో చాలా ఉన్నాయి మేడం, ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ ఒక టేబుల్ ఫార్మాట్లో మీరు నోట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ బాడీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అపాయింట్ చేసే కమిటీ ఎవరున్నారు అందులో, అండ్ నెక్స్ట్ వాళ్ళు రీఅపాయింట్మెంట్కి ఎలిజిబులా కాదా, వాళ్ళ యొక్క టెన్యూర్ ఏంటి, వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు, రిమూవల్ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు. సో మనకి ఈ ఇయర్లో చాలా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేవి న్యూస్లో ఉన్నాయి, ఎస్పెషల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా న్యూస్లో ఉంది. అండ్ అదే కాకుండా ఈవెన్ క్యాగ్ కూడా న్యూస్లో ఉంది, అపాయింట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ క్యాగ్. అండ్ ఎస్పెషలీ మీరు చూసుకున్నట్లయితే పర్వ్యూ, వాళ్ళ యొక్క పర్వ్యూ ఏంటి అని కూడా న్యూస్లో ఉంది. అండ్ ఎస్పెషల్ లోక్పాల్స్ అండ్ లోకాయుక్తాస్ కూడా
న్యూస్లో ఉంది బికాస్ ఆఫ్ జడ్జెస్. ఓకే, సో అవన్నీ ఒకసారి క్లియర్ కట్గా మీరు చూసుకున్నట్లయితే ఏ క్వశ్చన్ వచ్చినా కూడా కంపల్సరీ చేసే విధంగా ఉండాలి. ఓకే, సో ఇవన్నీ మీరు స్టాటిక్లో చూసుకోవాల్సిన టాపిక్స్. స్టాటిక్ అంటే జస్ట్ లక్ష్మీకాంత్ ఈ టాపిక్స్ చూసుకొని మీరు లక్ష్మీకాంత్ వాళ్ళు రిలీజ్ చేసేది సమ్ క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్, అవి ప్రాక్టీస్ చేసుకోండి. లేకపోతే ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు కరెంట్ అఫైర్స్లో ఏవి టాపిక్స్ ఉన్నాయి ఈ ఇయర్లో అంటే ఫస్ట్ వచ్చే సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్, దీంతో పాటు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019, అలాగే సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 మూడు కంపేర్ చేసుకుంటూ చదవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ క్రిమినల్ లాస్. మనకి ఇంతకుముందు ఉన్న క్రిమినల్ లాస్ ఏంటి? ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో ఈ మూడింటిని మనం రీప్లేస్ చేశాం కదా. సో అవి వేటితో రీప్లేస్ చేశాము, వాటి యొక్క పర్వ్యూ ఏంటి, వాటి గురించి కూడా కంపారిటివ్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ యాక్ట్. సో ఒక్కసారి యాక్ట్ గురించి డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ మనకి డేటా ప్రొటెక్షన్ రూల్స్ అనేవి వచ్చాయి కదా, సో ఆ డేటా ప్రొటెక్షన్ రూల్స్ ఏంటో చూసుకోండి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. సో రీసెంట్గా ఒక 3 to 4 days ఎగో కూడా ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది, ఏపీ స్టేట్లో వాళ్ళు సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్కి వెళ్తున్నారు అని. సో అసలు ఇది ఏంటి, ఎందుకు, దేనికి అని చూసుకోండి. అండ్ అలాగే 5th and 6th షెడ్యూల్. సో 6th షెడ్యూల్ వచ్చేసి మనకి ఏంటి, ఏఎంఎంటీ ఉంటాయి కదా. సో ఆ స్టేట్స్లోనే కాకుండా ఈవెన్ లదాఖ్ కూడా 6th షెడ్యూల్కి అడుగుతుంది కాబట్టి 6th షెడ్యూల్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ప్రిపేర్ ఫర్ దాట్. సో 6th షెడ్యూల్లోకి ఇంక్లూడ్ చేసిన తర్వాత వాళ్ళకున్న అడ్వాంటేజెస్ ఏంటి, ఓకే, ఆ ప్రొవిజన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఎవరు డిసైడ్ చేస్తారు, ప్రతి ఒక్క న్యూక్ అండ్ కార్నర్ వదిలిపెట్టకుండా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్స్. సో రిజర్వేషన్స్ ఎందుకు న్యూస్లో ఉంది? సో రీసెంట్లీ హర్యానా స్టేట్ ఒక బిల్ పాస్ చేయడం జరిగింది. ఆ బిల్లో ఏం చెప్పారు, 75% ఆఫ్ రిజర్వేషన్స్ ఫర్ లోకల్స్ అని చెప్పారు కదా. సో అలా రిజర్వేషన్స్ అనేది కూడా న్యూస్లో ఉంది. అండ్ 10% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఓకే, అందుకని మీరు రిజర్వేషన్ సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయో అవి చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ప్రొటెక్షన్ ఫ్రమ్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్. ఇది ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్పింది కదా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. ఏంటంటే రైట్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ విచ్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21 అని. సో అందుకని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఏమైనా ఇంపార్టెంట్వి లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉన్నట్లయితే అవి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు బి సైలెంట్ అని చెప్పింది, అండ్ రైట్ టు స్లీప్ అని చెప్పడం జరిగింది, అలాగే రైట్ టు ఫర్గాటన్. సో ఇవన్నీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ అగైన్ క్వశ్చన్ ఫ్రమ్ ఆర్టికల్ 21. అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్, యూసీసీ. సో రీసెంట్గా విచ్ స్టేట్ ఇంప్లిమెంటెడ్ దాట్? ఉత్తరాఖండ్. సో కాబట్టి దాని మీద చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి కాబట్టి యూసీసీ అండ్ డిపిఎస్పి లింక్ చేసుకున్న క్వశ్చన్ రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోక్సభ సెషన్స్. అలా కాకుండా ఈవెన్ మీరు ఎలక్షన్స్ ఈసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ అగేన్స్ట్ వైస్ ప్రెసిడెంట్. దట్ ఇస్ నథింగ్ బట్ రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఎలా రిమూవ్ చేస్తారు, వాటి క్రైటీరియా ఏంటి, ఎందుకు, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు సీ. అండ్ నెక్స్ట్ వచ్చి సైమల్టేనియస్ ఎలక్షన్స్. దీన్నే మనం 1 nation 1 elections అంటున్నాం కదా. సో అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇంతకు ముందు మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉందా లేదా, లేకపోతే ఫస్ట్ టైం మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేస్తున్నామా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఈసారి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎలక్షన్స్ ముందు ఇంపోజ్ చేస్తారు కదా, అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి, ఎవరు ఇంపోజ్ చేస్తారు, ఎందుకు చేస్తారు, ఆ టైంలో పాటించాల్సినవి ఏంటి. ఓకే, సో వయలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని అంటారు, ఎందుకు అది అంటారు, అది ఏం చేస్తే వయలేషన్ అంటారు. సో ఎవ్రీథింగ్ క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓట్ ఫ్రమ్ హోమ్ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. సో ఈసారి కాంబినేషన్ చూసారా, ఇండియాలో కూడా ఎలక్షన్స్ జరిగాయి అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్లో కూడా ఎలక్షన్స్ జరిగాయి కదా. కానీ ఇండియాలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగలేదు. అయినప్పటికీ కూడా కంపారిటివ్గా ఇండియాలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి కాంబినేషన్గా కూడా కంపారిటివ్గా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదొకసారి మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆడిట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్. సో మన లోకల్ గవర్నెన్స్ కూడా ప్రాపర్గా ఆడిట్ చేయాలని ఒకటి వచ్చింది కాబట్టి అదొకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ జీరో ఎఫ్ఐఆర్, వెరీ ఇంపార్టెంట్. జీరో ఎఫ్ఐఆర్ ఏంటంటే మీరు ఆ ప్లేస్కి చెందారా లేదా అవసరం లేదు, బట్ యూ కెన్ ఫైల్ అన్ ఎఫ్ఐఆర్, దట్ ఈస్ జీరో ఎఫ్ఐఆర్, అది చూసుకోండి. అండ్ మీడియేషన్ యాక్ట్ 2023,
అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్, అలాగే స్పెషల్ ప్యాకేజ్ అడుగుతున్నారు కదా సమ్ స్టేట్స్. సో అవన్నీ ఒకసారి మీరు క్లియర్గా చూసుకొని ప్రతి ఒక్క పాయింట్ ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మీరు పాలిటీ నుంచి వచ్చే క్వశ్చన్స్ని అరౌండ్ 80 to 85% క్లియర్గా పెడతారు. ఐ కెన్ గివ్ యూ దిస్ అష్యూరెన్స్. సో కంప్లీట్ దిస్ ఫర్ షూర్ గైస్. ఓకే, సో మిగతావి మనం చేస్తూ ఉంటాము. సో అరౌండ్ ఈ 5 to 6 డేస్లో మిగతా సబ్జెక్ట్స్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వాటి మీద కూడా స్టాటిక్ ఎలా చదవాలి అండ్ కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో కూడా నేను లిస్ట్ అయితే ఇస్తాను. ట్రై టు మేక్ ఏ నోట్స్ ఆఫ్ దాట్. మీకు ఈ వీడియోస్ గురించి నోటిఫికేషన్ రావాలి అంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయకుండా మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.